టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. అమెరికా వీసాల విధానంలో రీసెంట్గా కొత్త చేంజెస్ ఎలా వచ్చాయి? లాస్ట్ వీక్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ప్రపోజ్డ్ రూల్స్ అంటూ ఒక 5 ప్రపోజ్డ్ రూల్స్ని తీసుకురాబోతోంది యూఎస్ అంటూ. సో ఆ ప్రపోజ్డ్ రూల్స్లో కొన్ని ఆల్రెడీ ఫోర్స్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 15th నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి. సో వాటిలో ప్రధానమైనది మన విద్యార్థులకు సంబంధించింది F1 స్టేటస్ ముగింపు, అలాగే ఓపీటీ స్టెమ్ ఓపీటీలు పొడిగింపులు ఇంకా అంత ఈజీ కాదు అనేది ప్రస్తుతం తాజాగా యూఎస్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. కొన్ని లక్షల మంది తెలుగు విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ కాబోతున్నారు. ఏంటిది పొడిగింపు, ఎందుకు కష్టమవుతోంది, ఓపీటీలు లేకపోతే స్టెమ్ ఓపీటీలు ఎందుకు పొడిగించడానికి ఇబ్బందులు వస్తున్నాయి, వాటిలో ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని ఈ కొత్త లా వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా ఒకసారి రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం ప్రపోజ్డ్ రూల్స్ అని. ప్రపోజ్డ్ రూల్స్ కాస్త ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చేసాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్, ఏంటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏంటి మిగతా తర్వాత ఓపీటీ గురించి వెళ్దాం. మనం లాస్ట్ వీక్ ఏం చెప్పినామంటే యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఒకటి పబ్లిష్ చేసి దాని మీద కమెంట్ పీరియడ్ పెట్టింది అన్నట్టు. ఆ కమెంట్ పీరియడ్ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా పబ్లిష్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. అది జూలై 17th వాళ్ళు పబ్లిష్ చేసినారు. మనం లాస్ట్ వీక్ చేసిన జూలై 15th 16th మనం మాట్లాడినాం. జూలై 17th వాళ్ళు కొత్త రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసి దీని ఇంప్లిమెంటేషన్ అనేది సెప్టెంబర్ 15th నుంచి ఉంది. సెప్టెంబర్ 15th 2026 నుంచి కొత్త రెగ్యులేషన్స్. మీకు డీటెయిల్ గా చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, ఇప్పుడు నార్మల్ గా ఒక స్టూడెంట్ వీసా అనే వాళ్ళు వీసా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 5 ఏళ్ల వీసా ఇస్తారు. మీకు కాలేజ్ 2 ఏళ్ళైనా కూడా, ఓపీటీ ఏడాదైనా కూడా, ఏదైనా కూడా అందరికి 5 ఏళ్ళు వీసా ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత ఒక యూనివర్సిటీ కనిస్తారు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ అనుకుందాం. ఆ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆఫ్ ఆస్టిన్ పోయిన తర్వాత వీళ్ళు ఆ యూనివర్సిటీ నుంచి లెట్స్ సే మనోడు మాస్టర్స్ చేయడానికి పోయింది అనుకుందాం. అక్కడ పోయిన తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీ నుంచి మార్చుకోవాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పాత రూల్స్ ప్రకారం. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓపీటీ తీసుకుంటప్పుడు కూడా ఆటోమేటిక్ గా, అంటే ఒక 765 కూడా ఫైల్ చేయాలి కానీ అందులో చెకింగ్ ప్రాసెస్ అన్నది ఏం లేదు, ఆటోమేటిక్ ఇచ్చేస్తారు అన్నట్టు. గవర్నమెంట్ చెకింగ్ ప్రాసెస్ ఏం లేదు. దానికి కూడా స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే 1 year తర్వాత మళ్ళీ 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ పర్మిట్. దానికి కూడా చెకింగ్ ప్రాసెస్ ఏం లేదు. ఇవన్నీ కాలేజ్ దగ్గరనే నడిచిపోద్ది అన్నట్టు. గవర్నమెంట్ తోటి పెద్దగా పని లేదు. ఇంకోటి మనోడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ అని యూనివర్సిటీ పోయిండు. అక్కడ పోయిన తర్వాత వేరే యూనివర్సిటీ చేంజ్ చేయదలుచుకున్నా కూడా అతను గవర్నమెంట్ తోటి పర్మిషన్ లేదు ఇదివరకు. డైరెక్ట్ కొత్త యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని పాత యూనివర్సిటీ చెప్తాడు గుడ్ బై అని చెప్పేస్తే వాళ్ళు కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాల్సిందే దీనికి. ఇంకోటి, ఒకవేళ ఇతను మాస్టర్స్ చేయడానికి పోయిండు, దేనికి కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేయడానికి పోయిండు, అక్కడ పోయిన తర్వాత నేను కుండలు తయారు చేయడానికి నేను ట్రైనింగ్ తీసుకున్నా అనుకోండి, కుండలు తయారు చేయడానికి చేసుకోవచ్చు, దానికి కూడా ఇబ్బంది లేదు. మాస్టర్స్ చేయడానికి పోయి బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ చేసినోడు కంప్లీట్ చేసిన తర్వాత మాస్టర్స్ చేసుకోవచ్చు. మళ్ళీ మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డాక్టరేట్ చేసుకోవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ జంప్ చేసుకోవచ్చు. వీటన్నిటి కూడా గవర్నమెంట్ ఏమీ కంట్రోల్ లేకుండా ఉండే. ఇప్పటి వరకు అంత ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇకపైన ఏంటి కాంప్లికేటెడ్ అవబోతోంది? ఇప్పుడు వీటన్నిటి మీద గవర్నమెంట్ ఏమంటే మాకు కంట్రోల్ కావాలి. నువ్వు అక్కడ అప్లై చేసినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేస్తా అన్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవో కొన్ని కోర్సులు అటు ఇటు చేసుకుంటే తప్పేమీ లేదు, కానీ మొత్తమే ఆ యూనివర్సిటీ వదిలిపెట్టి పోతా అనడం, మాస్టర్స్ లేకుంటే బ్యాచిలర్స్ చేస్తా అనడం, తర్వాత నువ్వు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారవడం, ఇటువంటి అన్నిటి కూడా మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇంకో ఆప్షన్ నీకేముందంటే మా దగ్గర పర్మిషన్ తీసుకోకుండా నువ్వు మళ్ళీ వచ్చి స్టాంపింగ్ చేసుకొని రా, ఇబ్బంది లేదు. కానీ ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ మారడం కానీ, ఒక కోర్సు నుంచి ఇంకో కోర్సు మారడం కానీ, మాస్టర్స్ పోయినప్పుడు బ్యాచిలర్స్ చేయడం కానీ, ఇటువంటి వాటన్నిటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఇంకోటి, మీకు 4 ఏళ్ల మట్టుకే పర్మిట్ ఇస్తాము మాక్సిమం. అందులో ఇంకోటి 4 ఏళ్ల మట్టుకు ఆర్ మీ కాలేజ్ ఎప్పుడైతే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిద్దో అప్పటిదాకానే పర్మిషన్. నార్మల్ గా మన మాస్టర్స్ పోయేటోళ్ళు ఎప్పుడు పోతారు? ఆగస్ట్ లో పోతారు. పోయేటప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు ఉంటది అంటే జూన్, అంటే ఆగస్ట్ 2026 ఉంటే జూన్ 2028 లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. 2 years లో. అయితే 2 years లా. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నీకు ఇచ్చేది 2 years వీసానే ఇస్తాము,
అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇదివరకు 5 ఏళ్ళు వీసా ఉన్నా 2 ఏళ్ళు వీసా ఉన్నా ఎన్ని వీసా ఉన్నా కూడా అక్కడ పోయినప్పుడు వాళ్ళు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని ఐడెంటిఫై ఇస్తారు. అంటే 5 ఏళ్ళు వీసా ఎక్స్పైర్ అయినా మనోడు 20 ఏళ్ళు దాకా కాలేజ్ పోవచ్చు వాడు. ఓకే ఓకే కొందరు 10 ఏళ్ళు కాలేజ్ చేసిన వాళ్ళు 15 ఏళ్ళు కాలేజ్ చేసిన వాళ్ళు కూడా నేను చూసినట్టు. అయితే ఇప్పుడు ఏమంటానంటే నీకు కాలేజ్ జూన్ లో అయిపోతుంది కాబట్టి నీకు వీసా జూన్ మటుకే ఇస్తాము. అక్కడ పోయిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన తర్వాత నీకు జూన్ మటుకే I-94 ఇస్తాము. జూన్ 2028 మటుకే I-94 ఇస్తాము. ఆ తర్వాత నువ్వు ఎక్స్టెండ్ చేయడానికి ప్రతిసారి మా దగ్గరికి రావాలి. నువ్వు వచ్చి నువ్వు అన్ని కంప్లై చేసినావు అని చెప్పిన తర్వాతే మేము అప్పుడు చూస్తాం మీకు ఓపీటీ ఇవ్వాలని అనేది చూస్తాం. ఆ ఓపీటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా స్టెమ్ ఎక్స్టెన్షన్ కు మీకు పర్మిషన్. సో వాటన్నికి కూడా ఒక ఫామ్ I-539 అని ఉంటుంది అన్నట్టు. అదొకటి ఫామ్ సబ్మిట్ చేయాలన్నట్టు. ప్రతి దానికి కూడా బ్యూరోక్రసీ అన్నది వస్తుంది అన్నట్టు. అయితే వైఎన్ఆర్ గారు చాలా మంది స్టూడెంట్స్ ఈ స్టూడెంట్ వీసాను అబ్యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది అన్నారు. ఒక 25% ఆఫ్ ద పర్సన్స్ చాలా అబ్యూజ్ చేసిందండి. వీళ్ళందరూ 25% అబ్యూజ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత H1 రాకపోతే Day1 CPTs అని వాటిలో జాయిన్ అవుతాను. అందులో పోయి జాయిన్ అయిపోయి వర్క్ పర్మిట్లు తీసుకొని పనిచేస్తాను అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే వాటిని అన్నిటి కూడా కట్టేలు చేయడానికి ఈ రెగ్యులేషన్ పాస్ చేసిండ్రు. కాకపోతే ఇది ఆ 25% ఎవరైతే అబ్యూజ్ చేసిండ్రో వాళ్ళకు కాకుండా ఈ 75% ఎవరైతే లెజిటిమేట్ గా చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే వీళ్ళు ఓపీటీ అప్లై చేసినప్పుడు I-539 అప్లై చేయగానే ఎంబడే ఇయ్యరు. ఇదివరకు 761 టక్కున వచ్చేస్తుంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు దానికి ఒక పెద్ద అప్లికేషన్ ప్రాసెస్, మరి దానికి లాయర్ కావాలన్నా దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది ఏందన్నది ఇంకా క్లియర్ గా తెలియదు. ఎందుకంటే అప్లై చేయమని చెప్తాను, దాని అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా మొదలు పెట్టలేవు వాళ్ళు. ఎందుకంటే ఇంకా మొదలు కాదు కదా ఇంప్లిమెంటేషన్. యాక్చువల్ గా ఏదైతే I-539 ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది March 18 నుంచి మొదలవుతుంది. కొత్తగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏదైతే I-94 తక్కువ వీసా తక్కువ ఇవ్వడం అన్నది September 15, 2026 నుంచి మొదలవుతున్నాయి. సో సార్ ఒకసారి మధ్యలో అంటే మేము ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తాయి? ఆల్రెడీ అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి అడ్మిషన్స్ తీసుకొని చదువుతున్న పిల్లలకు కూడా వర్తిస్తుందా? అక్కడ ఉన్న పిల్లలకు కూడా వర్తిస్తుంది. అది ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైతే ఓపీటీ March 18, 2027 తర్వాత అప్లై చేస్తారో వాళ్ళు I-539 ఫైల్ చేయాలి. ఎవరైతే స్టెమ్ ఎక్స్టెన్షన్ March 18, 2027 తర్వాత ఫైల్ చేస్తారో వాళ్ళు I-539 అప్లై చేయాలి. ఇంకోటి, ఇప్పుడు ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్స్ కు ఇప్పుడు పర్మిషన్ ఉంది వాళ్ళ. ఓకే, అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు ఉన్న ఎవరైతే గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఎవరైతే September 15, 2026 తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి మాత్రం ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్స్ పోరాదు. ఓకే, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఇప్పుడు మన వాళ్ళందరూ ఎవరైతే మాస్టర్స్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన ఉన్నోళ్ళో వాళ్ళు మాత్రం ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్ పోవచ్చు. కానీ ఈ కొత్తగా ఎవరైతే పిల్లలు గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళకు మాత్రం ఇంకో మాస్టర్స్ పోవడానికి పర్మిషన్ లేదు. ఇంకోటి, ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ మార్చుకోవడానికి కూడా September 15 నుంచి వేరే యూనివర్సిటీ ఏది గ్రాడ్యుయేట్ కాకముందు, ఏది నువ్వు డిగ్రీ కంప్లీట్ కాకముందు మార్చుకోవడానికి ఈ September 15 నుంచే ఇంప్లిమెంట్ అవుతాయి ఒక యూనివర్సిటీ నుంచి. సో కొన్ని రూల్స్ అయితే September 15 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని March 2027 మనకి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంకోటి, ఇవన్నీ కూడా దేర్ ఈస్ అ సన్సెట్ డేట్ అని ఉందన్నట్టు. సన్సెట్ డేట్ అంటే September 15, 2030, ఇప్పటి నుంచి 4 ఏళ్ళు. ఆ తర్వాత పాత రూల్స్ అన్ని చెత్తబుట్టలు పడేస్తారు, మొత్తం కొత్త రూల్స్ వస్తాయి అప్పటికి. సో దీనికి ఫేజ్ వైజ్ ఇంప్లిమెంటేషన్ ఉంది. కొన్నేమో September 15, 2026 నుంచి, కొన్నేమో March 18, 2027 నుంచి, కొన్ని ఫేజ్ వైజ్. అంటే ఒకవేళ గనక మీ డిగ్రీ ఏదైతే ఉందో అది September 15, 2030 తర్వాత కంప్లీట్ అయితే మాత్రం మీరు కొత్త రెగ్యులేషన్స్ ద్వారా పోతారు. అంటే ఇప్పుడు ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్ మూవ్ అవుతాను అనుకోండి, మీ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? September 15, 2030 తర్వాత కంప్లీట్ అయితే కొత్త రెగ్యులేషన్స్. సో ఇవన్నీ రెగ్యులేషన్స్ కూడా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ వైజ్ గా అవుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ 4 years లోపు అన్ని ఫినిష్ చేయాలి, కోర్స్ ఫినిష్ చేయాలనేది ఒక రూల్ వచ్చింది కదా.
అలా కాకుండా 5 ఇయర్స్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండడానికి సంబంధించిన లీగల్గా ఏమైనా ఫైట్ చేయడానికి చట్టబద్ధంగా ఏమైనా అవకాశం ఉందా? ఒక్కటండి, నా 4 ఇయర్స్ అన్నది మాక్సిమం లిమిటేషన్ వాళ్ళు ఇచ్చేది. హ్మ్. ఓకే, మీకు నార్మల్ మాస్టర్స్ అన్నది 2 ఏళ్ళే కదా. 2 ఏళ్లే కదా డబ్బులు ఇస్తున్నారు. సో వాళ్ళు 2 ఏళ్ళే ఇస్తారు, 4 ఏళ్ళు ఇవ్వరు మీకు. ఓకే. అయితే ఇప్పుడు 4 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న కోర్సులో కూడా మేము 4 ఏళ్ళు ఇస్తామంటారు. మాక్సిమం 4 ఏళ్ళు అంటారు. ఓకే. ఓకే. 5 ఇయర్స్ కోర్సో, 6 ఇయర్స్ కోర్సో ఉంటే మాకు సంబంధం లేదు. 4 4 ఇయర్స్ ఏళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఏదైనా బ్యాచులర్స్ ప్లస్ మాస్టర్స్ ఉందనుకోండి, అది 5 ఇయర్స్ కోర్స్ 5 ఉంటుంది. ఇయర్స్ అవుద్ది కదా! అది వాళ్ళు అది 4 ఇయర్స్ కి ఇస్తారు. డాక్టరేట్ కోర్సెస్ ఉంటాయి, పిహెచ్డి కోర్సెస్ ఉంటాయి, 5 ఇయర్స్ ఉంటాయి. మరి అప్పుడు ఏంటి వాళ్ళు కూడా ఆ స్టూడెంట్స్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఎలా ఫినిష్ చేయాలి వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు ఒకవేళ పిహెచ్డి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు 4 ఏళ్ళ దాకా పర్మిషన్ ఇస్తాం. హ్మ్. ఈ 4 ఏళ్ల లోపట మీరు మాకు ఎక్స్ట్రా టైం కు మీకు పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. అంటే మీరు నార్మల్ ఏం చేస్తారు, 3 ఏళ్ల దాకా వీళ్ళు కూర్చొని 3 ఏళ్ల తర్వాత ఏం చేసుకోవచ్చు అంటే, నేను అన్ని కోర్స్ వర్క్లు చేస్తానా, కాలేజ్ పోతానా, మంచుకుంటానా, కాబట్టి నాకు పిహెచ్డి ఇంకొక ఏడాది ఎక్స్ట్రా అవుతుంది, కాబట్టి నాకు ఇంకో ఏడాది పర్మిషన్ అని చెప్పి వాళ్ళు I-53 అప్లై చేయాలి. ఓహో! ఎవరైనా బ్యాచులర్స్ మాస్టర్స్ కాంబినేషన్ కోర్సెస్ ఉంటాయి, అవి కూడా 5 ఏళ్ళు ఉంటాయి. హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా ఏం చేయాలంటే 4 ఏళ్ళ దాకా చేసుకోవచ్చు. హుహు. కాకపోతే 3 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు I-53 అని అప్లై చేసుకోవాలి ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం. ఓకే. 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 సో వీళ్ళకందరికీ ఏది పిహెచ్డి వాళ్ళకు డబ్బులు, మా బ్యాచులర్స్ మాస్టర్స్ వీళ్ళందరికి ప్రాబ్లం ఉండదు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు నార్మల్ గానే ఉంటారు. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే, ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్స్, ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్ దూకుతా అంటారు. హ్మ్. వాళ్ళు మీరేమనుకుంటారంటే, అమ్మో మావాడు 3 మాస్టర్స్ చేస్తారని మీరు అనుకుంటారు. హ్మ్. అక్కడ ఏమైంది అంటే, అక్కడ మనకి గత్యంతరం లేక వాడు మాస్టర్స్ చేస్తాడు అక్కడ. ఓకే. ఓకే. సో వాళ్ళకు మాత్రం ఇబ్బంది అయింది. ఓకే. ఓకే. సరే ఇప్పుడు స్టేటస్ కోసం అప్లై చేశాడు. ఒక స్టూడెంట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 5 ఇయర్స్ నేను అక్కడ ఉండాలి అని చెప్పి అప్లై చేశాడు. అతను 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యే సమయానికి కూడా స్టేటస్ రాలేదు. కంటిన్యూ చేయొచ్చు అతను అది? రిపోర్ట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ I-539 గవర్నమెంట్ కనుక అడ్జుడికేట్ చేయకపోతే మీరు కంటిన్యూ కావచ్చు అని చెప్తారు కాలేజ్ లో. ఓకే. కంటిన్యూ అది కావచ్చు. డినయల్ అయితే మీరు వెళ్ళిపోవాలి, కానీ అది పెండింగ్ ఉంటే కంటిన్యూ కావచ్చు అని చెప్తారు వాళ్ళు. ఓకే. వచ్చిన రాకపోయినా అప్లై చేస్తుంటే డినై కాకపోతే దే కెన్ స్టే. దే కెన్ స్టే. ఓకే. ఓకే. సో ప్రాసెసింగ్లో ఏమైనా డిలేస్ ఉంటాయా సార్? ప్రాసెసింగ్లో డిలే ఉన్నప్పుడు మనం అప్లై చేసాం, స్టేటస్ ఏంటో తెలీదు, ప్రాసెసింగ్ చాలా డిలే ఉంది, అప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డిలే ఉంటుందండి. ఎట్లా మరి దాన్ని? ఎందుకంటే ఇప్పుడు మనకు నార్మల్ గా మీకు చెప్తానండి, ఓపీటీ అన్నది వర్క్ పర్మిట్ ఉంటది. మీరు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓపీటీ అన్నది, దానికి మీరు I-53 ఎస్పెషల్లీ March 18, 2027 నుంచి I-53 అప్లై చేయాలి. వాటికి చేసినప్పుడు ఇదివరకు 765 చేస్తే మీకు 2 నెలలు 3 నెలలు పట్టేది. దానికి కూడా కొన్ని ఈ మధ్యలో ఎక్కువ టైం పడితే దానికి ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంది అన్నట్టు. అంటే ఎక్కువ డబ్బులు కడితే ఎంబడే ఇచ్చేస్తారు, ఓకే, నెల లోపడే ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు I-539 కూడా ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుందా మాకు తెలియదు. ఈ I-539 ప్రాసెసింగ్ అదో పెద్ద రామాయణం అండి. ఎందుకంటే అది అప్పుడు దాదాపుగా 10 months తీసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎట్లుంటదంటే, దానికి ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుందా ఉండదా ఇప్పుడు మాకు తెలియదు. కొన్నిటికి ఉన్నది ప్రీమియం ప్రాసెసింగ్, కొన్నిటికి ప్రీమియం ప్రాసెసింగ్ లేదు. దీనికి ఉంటుందా ఉండదా తెలియదు. ఏంటి ప్రీమియం ప్రాసెసింగ్ అంటే ఏంటి? ప్రీమియం ప్రాసెసింగ్ ఏం లేదు, డబ్బులు ఎక్కువ తీసుకొని తొందర అప్రూవ్ చేస్తాం అంతే. ఓకే. ఏం తక్కువ కాదు, మళ్ళీ $2,000 ఒక్కోదానికి. సో ఇవన్నీ బ్యూరోక్రటిక్ స్టెప్స్ అన్నది మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. మనము ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అన్నది రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడుతున్నాడు. కొన్ని జెన్యున్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి, తప్పేమట్లేము. కానీ ఈ స్పెషల్లీ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మాత్రం ఈ I-539 అన్నది పెద్ద తలకానప్పండి. ప్రతి పూర్వంలో పెద్ద తలకానప్ప ఇది. పెద్ద హెడ్ఏక్ ప్రాసెసింగ్. మరి అది ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుందా, అది ఏం పేపర్ అడుగుతాడని ఇంకా మాకు తెలియదు ఇంకా. ఓకే. సో ఓపీటీ పొడిగింపుకు సంబంధించి, లేకపోతే ఓపీటీ కోసం అప్లై చేసేవాళ్ళు పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడు అడిషనల్గా ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది సార్? ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్ మాత్రం I-539 ఒక ఫామ్ ఫైల్ చేయాలి. ఇదివరకు వాళ్ళు ఎట్లా ఫైల్ చేసేదంటే, యూనివర్సిటీకి పోయి నా గ్రాడ్యుయేట్ అయినా నేను వర్క్ పర్మిట్ తీసుకోవాలని చెప్పి యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. I-20లో ఎండోర్స్ చేసుకుంటారు అన్నట్టు సర్టిఫికేట్ అనుకోండి. అది తీసుకున్న తర్వాత వాళ్ళు I-765 అని ఆన్లైన్ అప్లై చేస్తారు. వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మాకు ఇప్పుడు ఏమంటానంటే I-539 అని ఒక ఫామ్ కూడా ఫైల్ చేయాలి. అంటే ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ ఫైల్ చేయరాదు, 2 ఫామ్లు కలిపితే ఆన్లైన్ ఫైల్ చేయరాదు.
ఓకే. ఓకే. అదొకటి ప్రాసెస్ చేంజ్ అయింది. హ్మ్. ఇంకోటి అందులో ఏం డాక్యుమెంట్స్ ఇప్పుడు మేము అనుకునేదంటే ఇప్పుడైతే ఏం డాక్యుమెంట్స్ అడగరు అని మేము అనుకుంటాను. హ్మ్. కాకపోతే వీళ్ళు కోర్స్ వరకు నువ్వు ఏ కాలేజ్ నుంచి నువ్వు అప్లై చేసినావు వీసా, ఏ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయినావు, ఏ కోర్స్ వరకు తీసుకున్నావు, ఏ కోర్స్ వరకు నువ్వు తీసుకుంటా అని చెప్పినావు, ఏ కోర్స్ వరకు తీసుకున్నావు, అవన్నీ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటది మనకు. ఓకే. ఓపీటీ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఆటోమేటిక్‌గా F1 స్టేటస్ వచ్చే అవకాశం లేదు. ఆటోమేటిక్ లేదు. ఆటోమేటిక్‌గా లేదు. వాళ్ళు గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి ప్రతి దాన్ని. ఓకే. ఇప్పుడు ఇదివరకు ఇవన్నీ మెకానికల్ గా అప్రూవ్ అయ్యేది అన్నట్టు. ఓకే. ఓకే. ఇప్పుడు ఓపీటీ కోసం అప్లై చేసాము. సేమ్ టైమ్ F1 స్టేటస్ కోసం అప్లై చేసాము. 2 పెండింగ్‌లో ఉన్నాయి. పరిస్థితి ఏంటి? అవును. కంటిన్యూ కావచ్చా? మీరు ఉండొచ్చు కానీ పని చేయరాదు. ఓకే. ఓకే. అది ప్రాబ్లం. ఓకే. అది ప్రాబ్లం. ఓకే. ఇదివరకు కూడా పని చేయరాదు, ఇప్పుడు కూడా పని చేయరాదు. కాకపోతే ఏంటంటే ఇదివరకు తక్కువ టైం తీసుకునేది ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. సో అప్పుడు ఓపీటీకి పర్మిషన్ వచ్చి F1 స్టేటస్ పొడిగింపుకు ఇంకా పర్మిషన్ రాలేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ డౌట్ నాకు రాలేదు. ఆ! ఆమ్, అంటే ఈ 2 అప్లికేషన్లు ఒకటేసారి ఫైల్ చేస్తే 2 అప్లికేషన్లు ఒకటేసారి అప్రూవ్ కావాలని మేము అనుకుంటున్నాం. హ్మ్. హ్మ్. అయితే మీరు దాన్ని రివర్స్ లో చెప్పాలన్నట్టు. ఓకే. ఒకటి F1 కు పర్మిషన్ ఓపీటీకి పర్మిషన్ వచ్చి F1 కు పర్మిషన్ రాకపోవడం ఉండకూడదు అనుకుంటాను మేము. ఓకే. ఎందుకంటే హ్మ్. ఇవి మేము H4 EAD లో కూడా చూసినాం మేము. హుహు. హుహు. H4 ప్లస్ EAD అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే EAD నార్మల్ గా అప్రూవ్ కాదు, H4 అప్రూవ్ కానీ EAD అప్రూవ్ చేయరు. ఎందుకంటే సిస్టమ్ లో ఎలవ్ చేయరు. ఓకే. అయితే వాళ్ళకి H4 అప్రూవ్ అయిన తర్వాత EAD అప్రూవ్ కాదు. హుహు. 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 అటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మాకు. ఓకే. అయితే మీరు చెప్పినట్టు ఏంటంటే EAD అప్రూవ్ కన్నా F1 అప్రూవ్ అయిపోయి EAD అప్రూవ్ కాకుండా కూడా ఉండొచ్చిందా? ఓహో! అట్లా ప్రాబ్లమ్ లేదు అప్పుడు. అట్లా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది మనకు. ఓకే. ఓకే. అయితే వీటికి ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుందా లేదా అని ఒకటి చూసుకోవాలి. టైం ఎంత పడుతుంది అని చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్ గా ఈ ఏదైతే F1 ఎక్స్టెన్షన్ అప్రూవల్ అయితే మీరు అడుగుతున్నారో హ్మ్. మార్చ్ 18, 2027 నుంచి హ్మ్. ఆ ప్రాసెస్ అయితే I-539 ప్రాసెస్ ఉందనుకోండి, అది దాదాపుగా 6 నెలల నుంచి 14 నెలలు పడుతుంది ఇప్పుడు. హ్మ్. 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 ఓకే. అదొక పెద్ద తలకాయ నొప్పి. ఆ తర్వాత ఇంకోటండి, ఇప్పుడు ఓపీటీ అప్పుడేమో వీళ్ళు ఆ పర్మిషన్ రాంది వీళ్ళు పనిచేయరని మొదలుపెట్టరాదు. హ్మ్. సెకండ్, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అంటే వీళ్ళు ఎవరైతే స్టెమ్ డిగ్రీ తీసుకున్నారో వాళ్ళకి 1 ఇయర్ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ పర్మిషన్ ఉంటుంది అన్నట్టు, హ్మ్. వర్క్ పర్మిట్. హ్మ్. దానికి కూడా మీరు అన్నట్టే 2 అప్లై చేయాలి. ఒకటేంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఒకటి, ఇంకోటి F1 ఎక్స్టెన్షన్, దాన్ని I-539 అంటారు అన్నట్టు. ఓకే. ఈ 2 ఫైల్ చేయాలి. హుహు. అయితే ఇక్కడ మాత్రం మనకు ఒక్క చిన్న విసులుబాటు ఉంది. హ్మ్. ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు ఇప్పుడు EAD గనక లెట్స్ సే సెప్టెంబర్ 2000 లెట్స్ సే EAD గనక సెప్టెంబర్ 2027 ఎక్స్పైర్ అవుతుంది. హ్మ్. ఓకే, హ్మ్. మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక ఫైల్ మొదలై చేస్తే హ్మ్. 6 నెలల దాకా ఆ ఎక్స్టెన్షన్ రిసిప్ట్ తోటి పని చేసుకోవచ్చు మీరు. అప్రూవల్ అవసరం లేదు. ఓకే. ఓకే. ఆహా! ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. 6 నెలల తర్వాత మాత్రం అది అప్రూవ్ కాకపోతే కూర్చోవాలి ఇక మళ్ళా. హుహు. హుహు. హ్మ్. వీటన్నిటికి ప్రాబ్లం ఏమైందంటే అండి, వాయనర్ గారు, సార్. వాడు కూసుకుంటానికి మనకి ఇబ్బంది లేదు, కూసబెట్టడానికి యుఎస్ఏఎస్ కి ఇబ్బంది లేదు. హ్మ్. మధ్యలో ఎంప్లాయర్ ఏం చేస్తాడు, దట్ పొర నీతో నాకెందుకు రా తలకాయ నాకు దొబ్బే అంటాడు. హ్మ్. అది మెయిన్ ప్రాబ్లం. అది ఎంప్లాయర్స్ తోటి ఇవన్నీ హర్డిల్స్ తోటి ఎంప్లాయర్స్ అన్ని చేయాలంటే వాళ్ళ కష్టమైంది. ఎందుకంటే ఎంప్లాయర్కి ఏం కావాలి, ఏమైనా కంటిన్యూస్ వర్క్ కావాలి. అంతే కదా! ఎవడు సుబ్బరావు చేస్తాడా, వెంకటరి చేస్తాడా, రాహుల్ చేస్తాడా, వానికి అనవసరం. హ్మ్. ఎవడు చేస్తాడు, వీడు అవైలబుల్ లేడు కాబట్టి ఇంకొని తీసుకుంటాడు వాడు. హ్మ్. హ్మ్. దే నీడ్ అది సర్వీస్ కదా! ఇంకో హ్మ్. వానికి మన బిజినెస్ రన్ కావాలి కదా. హ్మ్. సో అక్కడ మన వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ స్టెమ్ ఎక్స్టెన్షన్. ఓకే. సరే ఇప్పుడు 26 లేదా 27లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ కొత్త విధానం పూర్తిగా అమల్లోకి వచ్చే ముందు ప్రభుత్వం ఏమైనా ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాగా ట్రాన్సిషన్ సౌకర్యం ఏమైనా ఇస్తుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ 2026 లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, అంటే మే 2026 జూన్ 2026 అయిన వాళ్ళు ఆల్రెడీ ఓపీఐటీ అప్లై చేసిండ్రు. హ్మ్. వాళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు. హ్మ్. ఈ ఎవరైతే సెప్టెంబర్ తర్వాత గ్రాడ్యుయేట్ అవుతున్నారో, ఓకే, హ్మ్. వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు ఒకటి ఏంటంటే ఓపీటీ మాత్రం మార్చ్ 17, 2027 లోపల ఫైల్ చేస్తే పర్వాలేదు. ఓకే.
ఒకవేళ కనుక వాళ్ళు మార్చ్ తర్వాత అంటే నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ మనకి ఎప్పుడు ఉంటుంది, మెయిన్ గ్రాడ్యుయేషన్ మే జూన్ లో ఉంటది. వాళ్ళందరూ కూడా I-539 ఫైల్ చేయాలి తప్పకుండా. ఇంకోటి వీళ్ళు డబల్ మాస్టర్స్ చేయరాదు. ఇదివరకు ఎంతమంది డబల్ మాస్టర్స్ చేస్తున్నారంటే దాదాపు ఒక 3 లక్షల మంది డబల్ మాస్టర్స్ చేసిన మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. 3 లక్షల మంది 3 లక్షల మంది ఉన్నారు. అది ఇది మీ దగ్గర 3 లక్షలు అని చెప్తే మీరు నవ్వుకుంటారు, కానీ డల్లస్ లో పోతే వాళ్ళు కూడా నవ్వుకుంటారు, వీడంతా అబద్ధం చెప్తాడు, 6 లక్షల మంది ఉంటే 3 లక్షల మంది అని చెప్తాను. ఓకే, అవునా? సో మీరు ఇట్లా నవ్వుకుంటే వాళ్ళు అట్లా నవ్వుకుంటారు. సరే, నా లెక్క ప్రకారం 3 లక్షలు సరే ఎస్టిమేటెడ్ కావచ్చు. వీళ్ళందరూ ఇటువంటి ముందు ఇటువంటి ఎవరు కూడా చేయరాదు, ఈ ప్రొవిజన్స్ డబుల్ మాస్టర్స్ చేయరాదు అన్నట్టు. చేయొచ్చు, చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేసుకొని రావాలి. అది వాడు ఇయ్యడు, అది ఏ పని కాదు, పోయే పని కాదు. ఓకే సరే, ఇప్పుడు ఈ స్టెమ్ ఓపీటీ 24 నెలలు ఉంది కదా మామూలుగా. ఓపీటీ ఏమో 1 year, తర్వాత స్టెమ్ ఓపీటీ 2 years 24 hours. దానికి సంబంధించిన టెన్యూర్ ఏమైనా తగ్గించే ఆలోచన ఏమైనా చేస్తుందా? అదేమైనా తగ్గిస్తారా 24 months నుంచి ఇంకేమైనా కరెక్ట్ చేయడం? మీరు మంచిగా కనబడతారండి, స్మార్ట్ కనబడతారు, మాటలు కూడా మంచిగా రానండి. ఎందుకని అనవసరంగా వాళ్ళకి ఐడియాలు చెడ్డ ఇప్పుడంతా లేవండి. అంతేనా? ప్రస్తుతానికి స్టెమ్ ఓపీటీ వచ్చిందంటే ఒక 24 hours చేసుకోవచ్చు. అంటే అది కూడా డిస్కషన్ పాయింట్ గా ఉంది చాలా రోజులుగా, చాలా భయం ఉంది. కానీ ఇప్పుడు ప్రపోజ్ రెగ్యులేషన్స్ లో మాత్రం లేదు. ఇప్పుడున్న ప్రపోజల్ రెగ్యులేషన్స్ లో లేదు అది. సో ఇప్పుడైతే లేదు అది. సో ముందు ఏమన్నా ఉంటుందో తెలియదు. మొత్తం స్టెమ్ ఓపీటీని తీయడానికి కూడా డిస్కషన్స్ అయినాయి. కానీ ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ఏం చేసినాం, 5 ప్రపోజ్ రెగ్యులేషన్స్ అని పెట్టినాం. అందులో 2 ఇంప్లిమెంట్ అయినాయి, 3 ప్రపోజ్ అన్నది, ఆ 3ది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 3ది కూడా అయిపోయింది. ఆ 2 ఇట్లా కూడా ఇది మాత్రం లేదు, ఇప్పుడు అజెండాలో లేదు. ఇంకేమన్నా ఉంటే మనకి ఇది 2028 లో ఏమన్నా వస్తుందో అని చెప్పలేదు. ఓకే, ఇప్పుడు స్టెమ్ ఓపీటీ కోసం అప్లై చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను F1 స్టేటస్కి దానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన అర్హత చూపించడంతో పాటు నాకు F1 స్టేటస్ పొడిగించడానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఉంది అని నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందా? దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నిరూపించుకోవాలి. ఏ కాలేజ్ మీద వచ్చినావు, ఆ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయినావా, ఆ కోర్స్ పర్ తీసుకున్నావా, తర్వాత నువ్వు ఎంత టైంలో గ్రాడ్యుయేట్ అయినావు, ఆ తర్వాత నువ్వు ఓపీటీ మీద పని చేసినావా, పని చేస్తే పే స్టెప్స్ ఉన్నాయా, పే స్టెప్స్ లేకపోతే దాని డిస్క్రిప్షన్ ఏముంది, ఎన్ని రోజులు అన్ఎంప్లాయ్మెంట్ ఓపీటీ మీద 90 days వెళ్ళవడం, అంతకన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నావా, ఏ కంపెనీకి పని చేసినావు, అప్పుడప్పుడు వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ కూడా అడుగుతారు. ఆ కంపెనీలో నువ్వు పనిచేసినట్టు ప్రూఫ్ ఏముంది, పే చెక్స్ ఒక్కటే కాదు, మిగతా ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకురా, ఈమెయిల్స్, తర్వాత నీకు అక్కడ పోయిన ట్రైనింగ్ అటువంటి అన్ని కూడా తీసుకురామనే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ప్రకారం అయితే వాళ్ళు ఏమడుగుతారంటే I-20 ఎండోర్స్మెంట్ 983 కంపెనీ తోటి, అది పాతది. I-765 ఒకటి, ఇప్పుడు కొత్తగా ఏంటంటే I-539 ఫామ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏ కాలేజ్ నుంచి వచ్చినావు, ఏ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయినావు, తర్వాత పే స్టెప్స్ కానివ్వండి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ కానివ్వండి, అవన్నీ కూడా డీటెయిల్ గా ఉంటేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇంత మటుకైతే ఖచ్చితం. ఇంకా ఆ పైన ఏం రిస్ట్రిక్షన్స్ పెడతారన్నది ముందు చూడాలి. ఓకే, ఇప్పుడు కొత్తగా అడిషనల్గా అప్లికేషన్స్ పెట్టడం కావచ్చు, గవర్నమెంట్ ఫీజెస్ కావచ్చు, ప్రాసెసింగ్లో డిలే కావచ్చు, ఇవన్నీ H-1B లాటరీ కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? అంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఇమ్మీడియట్ గా అయితే ఏమి ఎఫెక్ట్ ఉండదండి. కాకపోతే ఏంటంటే ఈ F1 స్టెమ్ ఎక్స్టెన్షన్స్ లో నార్మల్ గా F1 ఓపీటీల రిజెక్షన్స్ మేము 1 to 2% చూస్తామండి. అంటే అది టెక్నికల్ ఫాల్ట్స్, వాళ్ళు ఎప్పుడు రాంగ్ 2% టెక్నికల్ ఫాల్ట్స్ తోటి పోతాయి అన్నట్టు వాళ్ళు. ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ లో మాత్రం కొంచెం జాబులు లేకుండా ఇటువంటి వాటితో ఒక 5 to 10% వాళ్ళు ఎగిరిపోతారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ H-1 పోవడానికి కష్టమైంది. అయితే ఇప్పుడు వీళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ తోటి నేను అనుకునేది ఏమంటే, ఒక ఓపీటీలు మాత్రం 5 to 10% ఎగిరిపోయి, స్టెమ్ ఎక్స్టెన్షన్ లో మాత్రం ఒక 25 to 30% ఎగిరిపోయే ఛాన్స్ ఉంటది. ఇంకెక్కువ ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు July 23rd, 2026 లో మాట్లాడుతున్నా. ఇవన్నీ కాన్స్టెంట్ గా చేంజ్ అయితే ఉంటాయి. అందుకోసమే చెప్పేది ఏంటంటే, మన ఛానల్ ERTV కానీ, వయనాడ్ ఛానల్ కానీ రెగ్యులర్ గా మనం వస్తున్నాం కాబట్టి ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ మేము ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా బిహేవ్ చేస్తుందని. నా లెక్క ప్రకారం ఒక 5 to 10% ఓపీటీలను ఎగిరిపోతారు, ఒక స్టెమ్ ఎక్స్టెన్షన్ లా ఒక 25 to 30% ఎగిరిపోతారు. సో H-1Bకి పోవాలంటే మీరు లీగల్ స్టేటస్ ఉండాలి. ఈ ఓపీటీలో గనక స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎగిరిపోయినారు అనుకోండి, H-1 పోరాదు కదా.
అది ఇబ్బంది అయింది. ఓకే. సో ఓవరాల్గా సార్ ఈ ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేయడానికంటే ముందు ఇండియన్ పేరెంట్స్ చాలామంది యూఎస్లో చదివించాలనుకునే వాళ్ళు యూఎస్లో కల కదా చాలామందికి, పర్టికులర్గా తెలుగు అవును. రాష్ట్రాల్లో. ఉమ్. సో ఇంతకుముందేమో వెళ్ళడానికి ఫైనాన్షియల్ బర్డెన్స్ చాలా చూసుకునే వాళ్ళు, ఏదో అకౌంట్లో డబ్బులు చూపించాలి అవి ఇవి గోల్ అంతా ఉండేది. ఇప్పుడు కొత్తగా ఈ ఫీజులు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా అప్లికేషన్స్, ఫీజులు, ప్రాసెసింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒక ఇండియన్ పేరెంట్కి మీరు ఏమి సలహా ఇస్తారు సార్, ఏం సూచన చేస్తారు ఇక్కడ చదివించుకోవడానికి? డెఫినెట్లీ అక్కడికి పోవటానికి కాస్ట్ పెరిగిపోయిందండి, డబుల్ అయిపోయిందని చెప్పొచ్చు. పాస్ట్ 1 year లో డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ తోటి డబుల్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఏంటంటే బేసిక్ హోప్ ఏముండే అంటే, మనోడు పోయిండంటే ఒక 3 ఏళ్ళు ఏదో వర్క్ పర్మిట్ తీసుకొని ఆ అయ్యే ఖర్చులు మాత్రం ఖచ్చితంగా వాడు ఎలా తీసుకొని వస్తాడు. అంత మటుకు మనకు దాదాపు Guarantee 90% ఆఫ్ ఉండేది. పీపుల్ ఉండే. అవును. 100% అని చెప్పకుండా 90% ఉండేది. ఇప్పుడు నేనేమంటానంటే అది ఓన్లీ 50% ఛాన్స్ ఉంది. 50-50. ఇప్పుడున్న రెగ్యులేషన్ 50% వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు డబ్బులు పెట్టినవి అక్కడ పోయి 1 year + 2 years పని చేసుకొని డబ్బులు తీసుకురావడం అన్నది, అంత మటుకు డబ్బులు తీసుకురావడం అన్నది ఓన్లీ 50% ప్రాబబిలిటీ ఉందని నేను ఇప్పుడు July 23rd, 2026 చెప్తున్నా. మీరు 6 నెలల తర్వాత మాట్లాడి అప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎట్లయితే దాన్ని బట్టి చేంజ్ చేయగలుగుతాను. ఓకే. ఇప్పుడు వచ్చిన రెగ్యులేషన్స్ మాత్రం చాలా కంప్లీట్ వేరియేషన్ అండి. అంటే ఇప్పుడు 40 ఏళ్ల నుంచి F1 ఉంది. ఇప్పుడు కొత్తదేం కాదు కదండి. 40 ఏళ్ళ నుంచి F1 ఉంది. 40 ఏళ్ల నుంచి F1 మీద పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఈ F1 ఫ్లెక్సిబిలిటీ తోటి F1 మీద, ఓపీటీ మీద, స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద, H1 మీద ట్రాన్స్ఫర్ అవడం ఈజీగా ఉండే. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏదైతే F1 నుంచి ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ నుంచి H1, ప్రతి ఒక్కటి కూడా హార్డ్ అవుతా పోతూ ఉన్నది. సో ఒకటి ఏంటంటే, మీరు ఖచ్చితంగా ప్రతి వారము మా దగ్గరకు వచ్చి వినండి నేను చెప్పేది, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. చాలా మంది మీ ఛానల్ వచ్చి మాకు యూఎస్ కూడా వచ్చి కన్సల్టేషన్స్ వస్తా ఉంటాయి. వైఎన్ఆర్ గారు వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చినాయి కూడా వస్తా ఉంటారు చెప్పినట్టు. సో ఏంటంటే ఈ కంటిన్యూస్ గా వినాలి. ఏదో ఒక్కసారి వినడం కాదు, కంటిన్యూస్ గా ప్రతి వారం వింటా అంటే చెప్తా అంటారు. ఎందుకంటే మన ఛానల్ అక్కడ కూడా చాలా మంది నాకు వచ్చి కన్సల్టేషన్స్ కానీ, మాకు జూమ్ కాల్స్ కానీ వచ్చి అడుగుతుంటారు. వైఎన్ఆర్ గారు చెప్పిండ్రు, వైఎన్ఆర్ అక్కడి నుంచి వచ్చినాయి కూడా వస్తా ఉంటాయి నాకు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా వింటా అంటారు, అక్కడ వాళ్ళు వింటా అంటారు. కాబట్టి ఇది కంటిన్యూస్ గా వింటా అంటే అప్డేట్ చేస్తా అంటారు. రైట్. అంటే ఒక రోజు అయిపోయింది కాదు కదా, ఒక రాజ్యాంగం రాశారు అయిపోయిందని కదా, రోజు చేంజెస్ ఉన్నాయి కాబట్టి డైనమిక్ గా ఉండాలి. యా, అండ్ స్పెషల్లీ మనము మన దేశంలో లేము, బయట దేశంలో ఉన్నాం. ఆడ వీసా స్టేటస్ మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఇండియాలో ఉన్నారనుకోండి, మీకు ఇక్కడ స్టూడెంట్ వీసాలు, ఇమిగ్రేషన్ గురించి మీకు ఏం అవసరం? అది ఎవడైతే నేపాల్ నుంచి వచ్చాడో వాళ్ళకి అవసరం, మీకు అవసరం లేదు. సో మనం వేరే దేశాల్లో ఉన్నాం కాబట్టి మనది అక్కడ ఉండే ఈ రెగ్యులేషన్స్, స్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత నాకున్న 30 ఏళ్ళ నాలెడ్జ్ తీసుకుపోయి చక్క చెత్తబట్టలో వెతుకట్టి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టిన. మళ్ళీ ఈ స్టూడెంట్ వీసా అయితే అసలు ఒక నెల నుంచి అండి ఈ చదువుడు, ఈ రెగ్యులేషన్స్ వచ్చే వీటి తర్వాత. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ డిబేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతా అంటే, ఈ వేరే లాయర్ తో డిస్కస్ చేసి ఇవన్నీ వచ్చి మీ దగ్గర ప్రజెంట్ చేస్తా అంటారు. ఓకే, డిస్కషన్ పాయింట్లు, కొత్త పాయింట్స్ రేజ్ అవుతాయి, కొత్త డౌట్స్ వస్తున్నాయి. అవును. తర్వాత ఎవ్రీ డే మాకు జూమ్ కాల్ ఉంటది. మీరందరూ కూడా మాకు జూమ్ కాల్ వచ్చి కూడా అడగొచ్చు. ఆర్ఎన్ లా గ్రూప్ ఉన్నది, అక్కడ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఉన్నట్టు ఎవరైనా రావచ్చు అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ ఆన్ F1 స్టేటస్ ముగింపు, అలాగే ఓపీటీ, స్టెమ్ ఓపీటీలు పొడిగింపులకు సంబంధించిన అంశం పైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎపిసోడ్లు ఇచ్చాం.